డిఫరెంట్ సమస్యలు అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. మర్చెంట్ నేవీలో పైరేట్స్ వస్తే ఏం చేస్తారు? మర్చెంట్ నేవీలో పైరసీ అనేది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అండి. సో ప్రతిదానికి కూడా షిప్ లో ప్రోటోకాల్ అండి. నేను అంతకుముందు మెన్షన్ చేసినట్టే మేము నేవీ కాదు, మేము వాళ్ళతో ఫైట్ చేయాలని అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుకోం. సో బట్ వీ హ్యావ్ ఎ ప్రోటోకాల్. ప్రతి షిప్ కూడా ఒక ప్లాన్ ఉంటుంది, ఓకే, యాంటీ పైరసీ ప్లాన్. సో అందులో ఏం చేయాలి, ఎవరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది క్లియర్ గా ఇన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది. జనరల్ గైడ్ లైన్స్ గా వాళ్ళు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో అది ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెడతారనమాట. ఇప్పుడు జనరల్ గా మన బాబల్ మండప్ అని ఒమాన్ దగ్గర ఏరియా, సో అక్కడ ఈ రిస్క్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళేటప్పుడు ముందే కొన్ని మెషర్స్ అన్ని తీసుకోవాలి. అందులో ఫెన్సింగ్ వేయడం, ఫైర్ హోసెస్ రిగ్ చేయడం, అండ్ కొన్ని ఇంప్లిమెంట్స్ ఉంటాయి. సో కొన్ని షిప్ స్పీడ్ పెంచడం, జిగ్జాగ్ మేనోవర్ చేయడం, క్రూ ట్రైనింగ్ ఇవ్వడం, డోర్స్ అన్ని లాక్ చేసి పెట్టుకోవడం, మనకు ఒక కామన్ పాయింట్ అక్కడ కలవాలి, కలాం వస్తే అక్కడ కలవాలి, అందరు అక్కడికి వెళ్ళిపోవాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకోవడం. సో ఇవన్నీ ఒక ట్రైనింగ్ ఉంటుంది. దీనికి కూడా మనం చెప్పినట్టుగా సెక్యూరిటీ ట్రైనింగ్స్ ఉంటాయి. నాకు కూడా SSOగా షిప్ సెక్యూరిటీ ఆఫీసర్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఆ కోర్స్ చేస్తాం. సో ఇందులో కూడా మనం రిపోర్టింగ్ చేయడానికి, అలర్ట్ చేయడానికి కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉంటాయి, సీక్రెట్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మేము ఫాలో అయ్యి మోస్ట్లీ పైరట్స్ ని షిప్ దాకా రాకుండానే చూస్తాం. ఒకవేళ బై ఎనీ ఛాన్స్, కొన్ని చాలా ఇన్సిడెంట్స్ లో జరిగాయి, బై ఎనీ ఛాన్స్ పైరట్స్ ఆన్ బోర్డ్ వస్తే మేమందరం ఒక చోట ఉండి పర్సన్ కూడా దొరకకుండా ఉండాలి. అదే మా టార్గెట్. సో అది మా ఇంటెన్షన్ అనమాట. ఎవరు ఒకళ్ళు పట్టుపడ్డా కానీ మిగతా వాళ్ళందరూ దొరికిపోయినట్టు. సో ఆ ఒక్కతన్ని చాలా టార్చర్ చేస్తారు. సో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి దొరికిపోవడం. సో ఆ టైంలో ఇంకా ఎవరు కూడా వాళ్ళతో రెబెల్ అవ్వకుండా, వాళ్ళతో మళ్ళీ కొట్లాడకుండా స్టే కామ్గా ఉండి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి కంపెనీకి రిపోర్ట్ చేసి వాళ్ళు ఎట్లా అయితే మనం బార్గెన్ చేస్తారు. జనరల్గా వాళ్ళు ర్యాన్సమ్ కోసం, కార్గో కోసం వాళ్ళు హైజాక్ చేస్తారు, మనీ కోసం. సో ఆ మనీ ఏదైతే ఉందో వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. సో ఆ తర్వాత షిప్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళడం, వాళ్ళు చెప్పిన మాట అయితే వినాలి. లేకపోతే కొంచెం ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళ బ్యాడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ మాట విని మనం రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. బట్ ఇది అనేది చాలా ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ చెప్పాం కదా. ఇందులో పైరసీలో కూడా రెండు రకాలు. ఒకటేమో పైరేట్స్ ఉంటారు, రెండోదేమో రాబరీస్ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొన్ని స్టేట్స్లో మనకి షిప్ మీదకి ఓన్లీ జస్ట్ రాబ్ చేయడానికి, ఏదైనా దొంగతనం చేయడానికి వస్తారు. వాళ్ళేమో జస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే షిప్లో ఉన్న ఏదన్నా వాల్యుబుల్స్ ఉంటే అది తీసుకొని వెళ్ళిపోవడం. వీళ్ళు పైరట్స్ ఏంటంటే షిప్ని హైజాక్ చేసి వాళ్ళకి కావాల్సిన డబ్బులు తీసుకోవడం. సో అదనమాట. సో మీకు తెలిసిన ఒక స్టోరీ చెప్తారా సార్ ఇంట్రెస్ట్గా? అంటే షిప్ని పైరట్స్ తీసుకుపోవడము అట్లా జరిగింది ఏమన్నా సిచ్యువేషన్? జరిగినాయి అంటే అందులో డీటెయిల్గా వేరే వాళ్ళు చెప్పిన స్టోరీ. కాకపోతే నేను విన్నది ఏంటంటే షిప్ యాంకరేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు షిప్ని బోర్డ్ చేసి తర్వాత షిప్ని వాళ్ళు హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 months వాళ్ళ అండర్లో ఉన్నారు. సో వాళ్ళ ట్రీట్మెంట్ వల్ల కొంచెం కొట్టడం, చెప్పిన మాట వినకపోతే కొట్టడం. వాళ్ళు కూడా నాకు తెలిసి వాళ్ళు కొంచెం డ్రగ్స్లో ఎలా ఉంటారు. వాళ్ళని ఎక్కువ ఇరిటేట్ చేయకుండా వాళ్ళని జస్ట్ వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఒక 2 months ఏమో ఉన్నారు. సో వాళ్ళు ఉన్న ప్రొవిజన్స్ వాటిలోనే వాళ్ళకి ఏదో తినడానికి ఎంతో పెడతారు. సో ప్రతిరోజు పెట్టరు, మళ్ళీ వాళ్ళు 2 days అట్లా పెడతారు. సో అలాగే కొంచెం బ్యాడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఇది అనేది ఈ టైంలో చాలా తగ్గిపోయింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో లేదు. ఇప్పుడున్న టెక్నాలజీకి కానీ వీటికి కానీ షిప్ ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి రియల్ టైం ట్రాకింగ్ జరుగుతుంది అనమాట. సో ఈ టైంలో తక్కువ, కానీ ఆ టైంలో జరిగిన సంఘటన ఏంటంటే 2 months వాళ్ళు ఉండారు. తర్వాత ఎవరైతే వాళ్ళు పైరట్స్ దగ్గరికి వెళ్ళారో కొంతమంది ఇంకా సెయిల్ చేయడానికి కూడా రిఫ్యూజ్ చేస్తారనమాట. కొంచెం వాళ్ళకి సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇది ఇన్సిడెంట్ అనేది నాకు కొంచెం తెలిసిన ఇన్సిడెంట్. మిగతావన్నీ జరుగుతూ ఉంటాయి కానీ తక్కువ.